కార్తీక్ ఏంటి మళ్ళీ వాళ్ళ ప్లేస్కి రమ్మంటున్నాడు? ఇంటికి వచ్చినప్పుడు పూజ తన పక్కన ఉంది కాబట్టి అలా ప్రవర్తించాడేమో అనుకున్నాను. ఇప్పుడు ఆఫీసులోకి వెళ్ళినా అంతా తన మనుషులే ఉంటారు. అయినా కార్తీక్ అక్కడికే రమ్మంటున్నాడు. ఏం చేద్దాం బాబు? మీ ప్రాణం కూడా పోతుంది కదా బాబు. పోనీ యాదో ప్రాణం. నాకు ప్రాణం మీద తీపి నీకున్నంతగా నాకు లేదు. ఇదేంటండి మీ జీవితం మరీ ఇంత దిగజారిపోయింది? అటు కొడుకు చీయని ఇటు తమ్ముడు చీయని. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ పాడు జన్మ అవసరం అంటారు? నన్ను కొడతారేంటండి? ఇప్పుడు నేను కొత్తగా చెప్పిందే ఉంది, మీ పరిస్థితిని మాటల్లో చెప్పాను అంతే. మలాపి రాహుల్ కార్తిక్ తో ఏం మాట్లాడుతున్నాడో విను. గదిలో మాట్లాడుకుంటున్నారండి, ఎట్టా వింటారు? దొంగచాటుగా వినాలి కాబట్టి నీకు చెప్తున్నాను. పిచ్చి పిచ్చిగా ఉందా? నా పిచ్చి సంగతి తర్వాత. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినాలంటున్నారు కదా, వినడమే కాదు కళ్ళారా చూడొచ్చు. రండి చూపిస్తాను. చూడొచ్చా? అబ్బా రండి, నేను చెప్తాను కదా, మీరు రండి. కూర్చోండి. పిచ్చా, టీవీ ఆన్ చేస్తావు ఎందుకురా? ఆ రూమ్ లో ఆల్రెడీ కెమెరా పెట్టానండి. నా రూమ్ లో కెమెరా ఎందుకు పెట్టావు? మీరే చెప్పారు కదండి అందరినీ ఒక కంట కనిపెట్టమని. ఎందుకైనా మంచిదని మీ రూమ్ లో కూడా ఒక కెమెరా పడేసా. నా మీద కూడా నిఘా పెట్టావా? మీరిట్ట కొట్టుకుంటా కూర్చుంటే అవతల వాళ్ళు మాట్లాడుకుని ప్లాన్ చేసేసుకుంటారు. తొందరగా ఆన్ చేయి మరి. రాహుల్, నన్ను అర్థం చేసుకో. కార్తీక్, నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నువ్వు అత్తను అర్థం చేసుకుని అత్తతో కలిసి ఉన్నావు అనుకో, నీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఈ సీట్లో నిన్ను కూర్చోబెడుతుంది, ఈ కంపెనీకి నిన్ను చైర్మన్ చేస్తుంది. కార్తీక్, నువ్వు నిజంగా మారిపోయావా లేక మారిపోయినట్టు నటిస్తున్నావా? నటిస్తున్నాను. అవును రాహుల్, జీవితాంతం నటిస్తూనే ఉన్నాను. శ్వేత దగ్గర, చందు దగ్గర, రాఘవరావు దగ్గర, నీ దగ్గర, అందరి దగ్గర నటించాను. మీరు నన్ను మంచోడు అనుకోవడం కోసం, మంచి పేరు తెచ్చుకోవడం కోసం. కానీ ఏమి సాధించాను? మీరందరూ చూపించే సెంటిమెంట్ తప్ప. సెంటిమెంట్కి వెళ్తే కంట్లో కన్నీళ్లు తప్ప ఒంటికి సుఖం ఉండదని అర్థమైంది. అందుకే అసలు సిసలైన కార్తీక్లా మారాను. మా అత్తతో చేతులు కలిపాను. ఇప్పుడు హాయిగా ఉంది. నేను, నా భార్య, నా అత్త. ఇవాళ రేపో నా సొంతం కాబోతున్న ఈ కంపెనీ. ఇంతే, ఇంతకంటే ఏం కావాలి చెప్పు? రాహుల్, ఇప్పటికీ పోయింది ఏవీ లేదు. నేను నీలాగే ఒకప్పుడు అత్తతో గొడవ పడినవాణ్ణే. తర్వాత జీవిత సత్యం తెలుసుకుని అత్తతో చేతులు కలిపాను. అత్త మనసు వెన్నలాంటిది. మా ఇద్దరి మధ్య అన్ని గొడవలు జరిగినా నేను మారిపోయాను అత్త అని అనగానే అన్నీ మర్చిపోయి నన్ను దగ్గరికి తీసుకుంది. ఇదిగో ఇదిగో తన కుర్చీలోనే కూర్చోబెట్టింది. అర్థం చేసుకోరా, నాకే ఇంత అవకాశం ఇస్తే సొంత కొడుకువి నిన్నెలా చూసుకుంటుంది? అందుకే ఆ పిచ్చిదాన్ని మర్చిపోయి అత్త దగ్గరికి వచ్చే, అత్త చెప్పినట్టు చెయ్యి. ఎవర్రా పిచ్చిది? నువ్వు రా పిచ్చోడివి. డబ్బు కాశపడి ఆ యశోదరతో చేతులు కలిపిన నువ్వు రా పిచ్చోడివి. వదిలిపెట్టను, నీ ఎంత చూస్తాను. రే, నిన్ను నమ్ముకుని పిచ్చిదానిలా జైల్లో కూర్చుందిరా మా అక్క. నీ నిజ స్వరూపం తెలిసిన రోజు నిజంగానే తనకి పిచ్చెక్కి చచ్చిపోతుందిరా. ఆ పరిస్థితే వస్తే నిన్ను బ్రతకనివ్వను. రే, ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. పిచ్చోడ. మేడం, ఇదంతా నిజమే అంటారా?
నువ్వే చెప్పు. ఏమో మేడం, ఆ కెమెరా అరేంజ్ చేసింది నేనే. నేను అరేంజ్ చేసిన విషయం నాకు తప్ప ఎవరికీ తెలియదు. కాబట్టి కార్తీక్ మన కోసం నటిస్తున్నాడని మాత్రం చెప్పలేను. అలాగని కార్తీక్ పూర్తిగా మారిపోయాడని కూడా నమ్మలేకపోతున్నాను. ఏంటోనండి. ఆ, ఏంటో మనుషుల్నే కాదు, ఈ రోజుల్లో కెమెరాలను కూడా నమ్మేట్లేదు. జ్వాల, నీకోసం ఎవరో వచ్చారు. ఎవరు? మీ తమ్ముడట. రాహుల్, రాహుల్, ఎలా ఉన్నావు రాహుల్? ఏంటి రాహుల్, ఎందుకంత డల్గా ఉన్నావు? కార్తీక్ ఎక్కడా? నువ్వు వచ్చేటప్పుడు కార్తీక్కి చెప్పలేదా? చెప్పొస్తే తను వచ్చేవాడు కదా. ఏంటి రాహుల్, ఎందుకలా ఉన్నావు? మోసపోయాం అక్క, మనం అందరం మోసపోయాం. రాహుల్, ఏం జరిగింది? వాడు మనల్ని మోసం చేశాడక్క. ఎవరు? ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? ఆ కార్తీక్ గాడి గురించి. రాహుల్, అవునక్క, వాణ్ణి మనం అందరం పిచ్చిగా నమ్మేశాం. వాడంత మంచోడు కాదక్క. అవకాశవాది, డబ్బు కోసం కక్కుర్తిపడ్డ పిచ్చుకొక్క. కొట్టక్క, ఇంకా కొట్టు. వాణ్ణి నమ్మినందుకు నన్ను నేనే శిక్షించుకోవాలనుకున్నాను. రాహుల్, అవునక్క, నువ్వు అతన్ని ఎంత పిచ్చిగా ప్రేమించావో నేను అతన్ని అంతే పిచ్చిగా నమ్మాను. నేనే కాదు, రాఘవరామయ్య, శ్వేత కూడా వాడిని నమ్మారు. కానీ వాడు మన నమ్మకాన్ని ఉమ్మ చేశాడక్క. ఏం జరిగింది రాహుల్? ఎందుకలా మాట్లాడుతున్నావు? వాడు ఆ యశోదతో చేతులు కలిపాడక్క. ఇల్లరికి వెళ్ళి ఆ ఇంట్లోనే ఉంటూ పూజతో కాపురం చేయడానికి ఒప్పుకున్నాడు. ఇదేంటి కార్తీక్ అని అడిగి నన్ను పిచ్చోడిగా చూశాడు. అంతేకాదక్క, నీ గురించి, రాఘవరావు అంకుల్ గురించి, శ్వేత గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. నో నో రాహుల్, నా కార్తీక్ అలాంటి వాడు కాదు. కార్తీక్ మారిపోయాడంటే నేను నమ్మను. ముందు నేను నమ్మలేదక్క. అందుకే 1-2 సార్లు అతను కలిశాను. ఏదో ప్లానింగ్లో ఉండి వాళ్ళ ముందు మాట్లాడలేక అలా ప్రవర్తించాడేమో అనుకున్నాను. ఒంటరిగా కలిశానక్క. సీక్రెట్గా గదిలో ఉంచి మాట్లాడాడు. అప్పుడు కూడా అలాగే మాట్లాడాడక్క. రాహుల్, ఏంటక్క, ఇంకా నమ్మట్లేదా? వాళ్ళు నీ బిడ్డని కిడ్నాప్ చేశారక్క. కానీ కార్తీక్ బిడ్డ ఏమైందని కనీసం ఇంతవరకు కూడా ఆలోచించలేదక్క. శ్వేత పిచ్చిది, ఇంకా దాన్ని పట్టుకొని ఎందుకు వేలాడతావని నాకే క్లాస్ పిక్కాడక్క. ఇంకా నీ గురించి అంటావా? నీ గురించి మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటే భరించలేక వాణ్ణి చంపడమో లేక నేనే చవడమో జరగాలక్క. రాహుల్, అవునక్క. నో, నేను నమ్మను రాహుల్. నా కార్తీక్ అలాంటి వాడు కాదు. నాకు కార్తీక్ గురించి బాగా తెలుసు. కార్తీక్ ఏది చేసినా ఏదో కారణం ఉంటుంది. కారణం లేకుండా కార్తీక్ ఏ పని చేయడు. ఎందుకక్క వాణ్ణి ఇంకా ఎందుకంత పిచ్చిగా నమ్ముతావు? నువ్వెన్నైనా చెప్పు, నేను నమ్మను. నిజంగా కార్తీక్ అలా ప్రవర్తించిన రోజున నేను బ్రతికి వేస్ట్. నా బ్రతికి అర్థం లేదు. అక్క, ప్లీజ్ రాహుల్, ఇంకేం మాట్లాడొద్దు. వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. అక్క నన్ను అర్థం చేసుకో. రాహుల్, వెళ్ళిపోమని చెప్పాను కదా. వెళ్ళిపో.
కార్తీక్ ని అపార్థం చేసుకుంటున్నాడు. కార్తీక్ నిజంగా మారిపోయాడా? నో, అలా జరగకూడదు. కార్తీక్ మారిపోయి నన్ను మోసం చేయడం అనేది ఈ జన్మలో జరగదు. జరగదు. అవును పూజ, కార్తీక్ గురించి నువ్వు చెప్తున్నప్పుడు ఏమో అనుకున్నాను. కానీ ఈరోజు ఆఫీస్లో రాహుల్తో మాట్లాడిన మాటలు వింటూ ఉంటే నిజంగానే మారిపోయాడేమో అనిపిస్తోంది. అవును పూజమ్మా, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళున్న రూమ్లో సీక్రెట్ కెమెరా పెట్టించాను. వాళ్ళ మాటలన్నీ విన్నాను. అది విన్న రాహుల్కి పిచ్చెక్కింది, ఇక్కడ మీకు పిచ్చెక్కింది. నాకు చాలా హ్యాపీగా ఉంది మమ్మీ. హలో, ఓకే. ఏమైంది మమ్మీ? రాహుల్ ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా చందు దగ్గరికి వెళ్ళాడట. కార్తీక్ గురించి బ్యాడ్ గా చెప్పాడట. కార్తీక్ మారిపోయాడు, యశోధర పూజ చేతుల్లోకి వెళ్ళిపోయాడు, ఏకంగా వాళ్ళింటోనే కాపురం పెట్టాడు అని చెప్పాడట. చెప్తాడత్తా, ఎందుకు చెప్పడు? వీడేంటి టక్కుని ఎంట్రీ ఇస్తాడు? నేను కెమెరా పెట్టాను అని చెప్పిన విషయం వినుంటాడా ఏంటి? బాబు, ఎప్పుడు సడన్ గా ఎంట్రీ ఇచ్చి సర్ప్రైజ్ చేస్తుంటావు. అసలు మీ ఎంట్రీ ఎప్పుడు జరిగిందో కాస్త క్లియర్ గా చెప్తారా? అదేనారి, ఇందాక ఆంటీ పోలీసులతో మాట్లాడిందే, జస్ట్ అప్పుడే ఎంట్రీ ఇచ్చా. ఓహో, బతికిపోయాను. నేను కెమెరా పెట్టినట్టు మాత్రం తెలియలేదు. విన్నారుగా బాబు, రాహుల్ బాబు ఆ చంద్రముఖి దగ్గరికి వెళ్ళాడంట. వెళ్తాడు నారాయణ, ఎందుకు వెళ్ళడు? ఏమత్తా, వాడు చేసిన దానిలో తప్పేమైనా ఉందా? పూజ, పోనీ నువ్వు చెప్పు, వాడు చేసిన దానిలో తప్పేమైనా ఉందా? వాడు అన్న మాటలు నిజమే కదా. నేను దుర్మార్గుణ్ణి, దుష్టుణ్ణే, నమ్మక ద్రోహం చేశాను. అదే కదా వాడు చందుకు చెప్పింది. అయినా ఇవన్నీ మనమేం పట్టించుకోకూడదు పూజ. చేతగాని వాళ్ళ మాటలు వింటే ఇదిగో ఇక్కడ పీకుతుంది. ఏమీ పట్టించుకోకుండా అన్నీ వదిలేసి, సిగ్గు శరం వదిలేసి బతికితే ఏ బాధ ఉండదు. మొహం మీద కాండ్రి చుమ్మేసినా సరే తుడుచుకుని మన పని మనం చేసుకుంటే ఏ టెన్షనో ఉండదు. ఏమంటావు నారాయణ? అబ్బా, కరెక్ట్ బాబు. అది నేను కూడా మీ దగ్గరే కదా నేర్చుకుంది. ఇన్ని రోజులు ఇది తెలియకే చాలా తప్పులు చేశాను. అప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయినా నాకు కావాల్సింది నేను హ్యాపీగా ఉండటం కానీ వాళ్ళు హ్యాపీగా ఉండటం కాదు కదా. బాబు, రాహుల్ బాబు మేడం గారి దగ్గర ఉన్న శ్వేతని తప్పిస్తానన్నాడట బాబు. అన్నయ్య అన్నంత మాత్రాన తప్పించేస్తాడా? చెప్పత్తా, నువ్వే చెప్పు. ఇప్పుడు నువ్వు శ్వేతను కిడ్నాప్ చేసి ఎక్కడ ఉంచావో నాకే తెలీదు. ఆడికి ఎలా తెలుస్తుంది? వాడు తప్పించాలంటే వాడికి నేను సహాయం చేయాలి. ఇప్పుడు నేను సహాయం చేయను కదా, ఎందుకంటే నేను మారిపోయాను. వాడు శ్వేతను ఎలా తప్పిస్తాడు? నువ్వు మారిపోయావు బాబు, కానీ చంద్రముఖి ఇంకా మారలేదు కదా. నీ మీద తనకు పూర్తిగా నమ్మకం ఉంది. అంతెందుకు, నీ గురించి రాహుల్ చెడుగా మాట్లాడితే రాహుల్ చెంప చెళ్ళు అనిపించిందంట. పగలు కొడుతుంది. ఎందుకు పగలు కొట్టదు? నేనంటే చందుకి అంత ప్రేమ. ప్రేమకున్న గొప్ప గుణమే అది. అవన్నీ పట్టించుకోకూడదు నారాయణ. నేను మారిపోయిన కార్తీక్ని. నాకు ఆ విషయాలేమీ వద్దు, వాళ్ళ గురించి నాకు అనవసరం. బాబు, ఆ. ఒక్క నిమిషం చెప్పు నారాయణ.
ఏమీ అనుకోరు కదా అబ్బా ఏమి అనుకోని చెప్పునారే. బాబు, చంద్రముఖి మీరంటే అంత ప్రేమ ఉందని మీరే చెప్తున్నారు కదా, మరి మీరెందుకు మారిపోయారు? పూజ కోసం. పూజకి నా మీద అంతకంటే ఎక్కువ ప్రేమ ఉంది. పూజని ఎన్ని ఇబ్బందులు పెట్టాను, ఎన్నోసార్లు కొట్టాను. అయినా మా అత్తని ఈ ఇంటిని వదిలేసి రాలేదా? ఆ? మళ్ళీ ఇప్పుడు నేను మారిపోయాను అని చెప్పగానే అన్నీ మర్చిపోయి మళ్ళీ నన్ను దగ్గరికి తీసుకుంది. ఇంత గొప్పదైన పూజ ప్రేమ ముందు ఆ చందు ప్రేమ ఎంత నారాయణ. బాబు, మీరు చెప్తుంటే నమ్మాలనిపిస్తుంది, కానీ వెనక ముందు ఆలోచిస్తే ఎందుకు నమ్మాలి అనిపిస్తుంది. ఓహో, మరి ఎలా నమ్ముతారు? అత్త, మా అందరికీ పెద్ద దిక్కు నువ్వే కాబట్టి నీకో మాట చెప్తున్నాను. నేను పూజ సొంతం అయ్యాను అని మీరు నమ్మాలంటే మీరు ఒక కార్యం జరిపించాలి. మీ చేతుల మీదుగా పూజకి నాకు శోభనం జరిపించాలి. మా ఇద్దరికి ఒక పాప పుట్టాలి. అప్పుడు మీరే నమ్ముతారు కదా. ఎందుకు నమ్మరు బాబు? మీ భార్యాభర్తలిద్దరూ కలిసి అంత అన్యోన్యంగా కాపురం చేస్తానంటే ఏం మేడం? ఎస్. అయితే అత్త, ఈరోజే మా శోభనం. ఇదిగో అత్త, ఇప్పటిదాకా మా శోభనం గురించి ఎంతో ఆరాటపడ్డాం. మేమే ఆడంబరంగా మా గదిని అలంకరించుకున్నాం. కానీ ఎప్పుడు ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది. కానీ ఈసారి అలా జరగటానికి వీల్లేదు. మా ఇద్దరికి ఏ ఆటంకం రాకూడదు. అందుకే ఈ ముహూర్తాలు, అరేంజ్మెంట్స్ ఏం వద్దు. పూజ, నువ్వు కనీసం పాల గ్లాస్ కూడా లోపలికి తీసుకురాకూడదు. ఈరోజు మన మనసులో శరీరాలు కలుస్తున్నాయి అంతే. సరే సరే, నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను, మీరు మాట్లాడుతూ ఉండండి. అయ్యో బాబోయ్, సిగ్గేసేస్తుంది. థ్యాంక్స్ నారాయణ, ఇన్ని రోజులకు ఒక మంచి పని చేశావు. నేను ఎప్పుడు మంచి పనులే చేస్తానండి, మీరే నన్ను సరిగా అర్థం చేసుకోరు. ఇప్పుడు చూశారుగా, కార్తీక్ బాబు దగ్గర నుంచి నా మాటలతో ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఎలా లాగాను. గుడ్ నారాయణ. ఏదేమైనా కార్తీక్ నిదానంగా మన రూట్లోకి వస్తున్నాడు అనిపిస్తోంది. చూద్దాం. రే ద్రోహి, దుర్మార్గుడా, నమ్మక ద్రోహి, ఎంతగా నమ్మేడ్రా నిన్ను? రేయ్, ఎంత మోసం చేసావురా! నిన్ను నమ్మి నా శ్వేత గురించి చెప్పాను. శ్వేత తల్లిదండ్రులకు కూడా శ్వేత జరిగిన అన్యాయం గురించి తెలియదురా. అలాంటిది శ్వేత నువ్వు తోబుట్టుగా చూసుకుంటావని, శ్వేత మనం మంటలో కలిసింది అది పిచ్చిదైపోయిందని కూడా చెప్పాను. తప్పు చేశాను రా, నిన్ను నమ్మి చాలా పెద్ద తప్పు చేశాను. ఏ పిచ్చిదాన్ని అయితే నీ సహాయంతో కాపాడుకోవాలనుకున్నానో ఆ పిచ్చిదాన్ని నువ్వు పిచ్చిగా చూడమన్నావు. అది పిచ్చిది అవడానికి పరోక్షంగా కారణమైన ఆ యశోధర పూజలతో చేతులు కలిపి నన్ను, శ్వేతని, చందు, అక్కడి రాఘరామైన అందరినీ మోసం చేసావురా. శ్వేతే కాదు, నా చందాకు కూడా పిచ్చిదైంది, ఇంకా నిన్ను పిచ్చిగా నమ్ముతుంది. నీ గురించి చెప్తే నా కార్తీక్ గురించి తప్పుగా మాట్లాడతావని నా చెంప పాల్గొట్టిందే కానీ నా మాట పట్టించుకోలేదురా. రే, అంతగా నమ్మిందిరా నిన్ను నా అక్క. నువ్వంటే అంత ప్రేమరా, అలాంటిది నిన్ను మోసం చేసిందని చెప్పావు. పాపం రాఘవరామయ్య కూడా పిచ్చోళ్ళ ఇంకా నిన్ను నమ్ముతున్నాడు రా, ఇంకా నీ మీద ఆశలు పెట్టుకున్నాడు. నిజమే, నువ్వు చెప్పినట్టు నా శ్వేత ఒక్కటే పిచ్చిది కాదు. రాఘరావు, చందు అందరూ పిచ్చోళ్ళే, అందరూ నిన్ను పిచ్చిగా నమ్మిన పిచ్చోళ్ళు. నిజంగా నీ నిజ స్వరూపం వాళ్ళకి తెలిసిన రోజు వాళ్ళ గుండెలు పగిలి ముక్కలు అయిపోతాయి. వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకూడదు. వాళ్ళకు నేనున్నాను. నా భార్యను, నా అక్కను, నా మావని నేను కాపాడుకుంటాను. నువ్వెంతరా, పాపులతో చేతులు కలిపిన పాపాత్ముడివి. అయినా నీ గురించి ఆలోచించడం వేస్ట్. ఏదో ఒకరోజు నీ బండారం బయటపడుతుంది. అప్పటిదాకా నేను చూస్తూ కూర్చోను. నా వాళ్ళని నేను కాపాడుకుంటాను. ఏరా, ఈ రోజు ఉదయం కనపడలేదే?
ఈ రోజు హియరింగ్ ఉందిరా, కోర్టుకు వెళ్ళొచ్చాను. ఏం జరిగింది? ఇంకేం జరుగుతుంది, మళ్ళీ నెక్స్ట్ మంత్ కి వాయిదా వేశారు. ఏమిటోరా, వీళ్ళు మనల్ని కోర్టు చుట్టూ తిప్పటం తప్ప తీర్పు ఎప్పుడొస్తుందో నాకు అర్థం కావట్లేదు. రాఘవరావు గారు ఇంకా పడుకోలేదా? నిద్ర పట్టడం లేదండి. మీ వాళ్ళు గుర్తొచ్చారా? అవునండి, నా కూతురు గుర్తుకొస్తోంది. నేను జైలుకి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు ఎలా ఉన్నారో కూడా తెలియదు. కళ్ళలో మెదులుతున్నారు. అదేంటి సార్, మీరు హియరింగ్కి వెళ్ళినప్పుడు మీ వాళ్ళని అక్కడికి పిలిపించుకొని మాట్లాడుకోవచ్చు కదా. హియరింగా? నన్ను హియరింగ్కి పంపించారు కదండి. అదేంటి, హియరింగ్కి పంపించకపోవడం ఏంటి? నా మీద అసలు కేసుంటే కదా హియరింగ్కు పంపించడానికి. కేసు లేదా? అవునండి, నా మీద ఏ కేసు లేదు. ఏంటి సార్, మీ మీద ఏ కేసు లేకుండానే జైల్లో గడుపుతున్నారా? అవునండి. మీరు వీరు తెలీదా? జన హక్కుల నేత చంద్రశేఖర్ గారు. మీరా? నమస్కారం అండి. మీ గురించి వినడమే కానీ మిమ్మల్ని చూడలేదు. మీరేంటి ఇలా వచ్చారు? నాకిది మామూలే. ఏ మనిషికి అన్యాయం జరిగినా మనం ఊరుకోం. ఏ నాయకుడికి మన మీద కోపం వచ్చినా మనల్ని ఇక్కడికి పంపించకుండా ఊరుకోరు. నా విషయం వదిలేయండి. మీరేంటి ఏ కేసు లేకుండానే జైల్లో ఉన్నట్టున్నారు? అసలేం జరిగింది? ఇదంతా ఆ యశోధరాదేవి కుట్ర. యశోధరాదేవి? ఆవిడెవరు? ఆవిడొక వ్యాపారవేత్త. ఆవిడింటికి నా కూతురు కోడలుగా వెళ్ళింది. ఒకరోజు ఏమైంది? ఏం జరిగింది? అయ్యో, ఏంటి రాఘవరావు, అన్యాయంగా వాడిని చంపేశావు కదా. ఏంటి మీరు మాట్లాడేది? సార్, చంపేసింది సార్. దాన్ని అరెస్ట్ చేయండి సార్. అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి సార్. సార్, అరెస్ట్ చేయాల్సిన మీరే ఇలా. అరెస్ట్ చేయాల్సింది ఆవిడ్ని కాదు, నిన్ను. వాడిని నువ్వు చంపి ఆవిడ్ని అరెస్ట్ చేయమంటావేంటి? యువర్ అండర్ అరెస్ట్. అది సార్, ఆ విధంగా నా కళ్ళ ముందే పోలీసులకు డబ్బులిచ్చి ఆవిడ చేసిన హత్య నా మీదకు నెట్టి నన్ను జైలుకు పంపించింది. నిజానికి ఆ హత్యా నేరాన్ని నా మీదికి నెట్టినప్పటికీ మాటలు తప్ప ఎలాంటి ఎఫ్ఐఆర్లో రాయలేదు. జైలర్ను కొని ఊరికే నన్ను జైల్లో పెట్టించింది. ఇంత అన్యాయమా? యశోధర ఎంత అన్యాయమైనా చేస్తుందండి. అదేంటి సార్, మీ తరపున మాట్లాడేవారెవరూ లేరా? హ, ఎవరుంటారు సార్? అలా ఎవరైనా ముందుకొస్తే వాళ్ళని డైరెక్ట్గా పైకి పంపిస్తుందా యశోధర? న్యాయం, ధర్మం, చట్టం అన్నీ ఆవిడ చుట్టాలే. ఎవరూ ఆమెనేమీ చేయలేరు. నా కర్మ ఇంతేనని నేనిందులో ఉండడం తప్ప నేను చేసేదేమీ లేదు. సార్, మీరేం వరి అవ్వకండి. మీకోసం నేను పోరాడతాను. మిమ్మల్ని నేను బయటికి తీసుకొస్తాను. వద్దు సార్, ఆ యశోధర మామూలు మనిషి కాదు. అనవసరంగా మీరు రిస్కులో పడకండి. సార్, ఎప్పుడైతే ఈ పోరాటంలో అడుగుపెట్టానో అన్ని భయాలు వదిలేశాను. ఎదుటి వ్యక్తికి సహాయం చేయడమే నా కర్తవ్యం. జన హక్కుల్ని కాపాడటమే నా లక్ష్యం. ఆ లక్ష్యంలో భాగంగా నేను మిమ్మల్ని కాపాడతాను. మీరేం వరి అవ్వకండి. మీకు యశోధర ఒక్కరే తెలుసు. మీరు చెప్పే యశోధర లాంటి వాళ్ళని నేను ఇంతమందిని చూశాను. రా పూజ, నీకోసం ఎదురు చూస్తున్నాను. రా.
ఈరోజు నాకు పరీక్ష, నా వ్యక్తిత్వానికి పరీక్ష, నాలోని మార్పుకు పరీక్ష. ఈ పరీక్షలో నేను తప్పకుండా పాస్ అవుతాను. నిజానికి మన ఫస్ట్ నైట్ ఎప్పుడో జరిగిపోయింది, కానీ ఆ ఫస్ట్ నైట్కి పెద్దల ఆశీర్వాదం లేదు. అందుకే ఆ తర్వాత మనం ప్రశాంతంగా కలవలేకపోయాం. కానీ ఈసారి అలా కాదు, ఈసారి మనకు మీ అమ్మ ఆశీర్వాదం ఉంది. పద్ధతి ప్రకారం ఫస్ట్ నైట్ అత్తగారింట్లోనే జరగాలి. ఇప్పుడు అలాగే జరుగుతుంది, కాబట్టి ఇదే మనకి ఫస్ట్ నైట్. ఇప్పుడు నేను ఏం మాట్లాడినా ఏదో ఒక తప్పు తీస్తాడు. మళ్ళీ వాళ్ళని గుర్తు చేసావు, వీళ్ళని గుర్తు చేసావు, పాత కార్తీక్ కొత్త కార్తీక్, ఇలా ఏమంటాడో తెలీదు. ఏం మాట్లాడకపోవటమే బెటర్. ఏంటి పూజ, ఏం మాట్లాడవు? ఆనందంతో మాటలు రావడం లేదు కార్తీక్. అవును పూజ, నాకు చాలా ఆనందంగా ఉంది. ఆనందమే కాదు, ఇప్పుడు మన మధ్య బాధ్యత కూడా ఉంది. నేను అత్తకు మాటిచ్చాను, తొందరలోనే ఒక బుల్లి మనవణ్ణో మనవరాలనో అత్త చేతిలో పెట్టాలి. అత్త కళ్ళల్లో ఆనందం చూడాలి. ఆ పూజ, మన పాపకి ఏ పేరు పెడదాం? నువ్వే చెప్పు. యశోదరా. చందు, ఐ లవ్ యూ చందు, ఐ లవ్ యూ. ఏమైంది చందు? చందు ఏంటి? ఏంటి చందు? చందు ఏమైంది? చందు, పూజ, ఇప్పుడు నేను ఏమన్నాను? చందు అన్నావు. చందు అన్నానా? ఐఎమ్ సారీ పూజ, ఐఎమ్ వెరీ వెరీ సారీ. నీ మూడంతా పాడు చేశాను. అసలు ఇంత మంచి మూడ్లో నా నోటికి దాని పేరు వచ్చిందేంటి? ఒరే కార్తీక్, ఏంట్రా బుద్ధి లేదా? అడ్డగాడిదా, స్టూపిడ్, ఇడియట్స్, కౌండ్రల్. అసలు నువ్వు మనిషివేనేంట్రా? శోభనం రోజు పెళ్ళాన్ని పక్కన పెట్టుకుని మంచి రొమాంటిక్ మూడ్ లో ఉండగా దాన్ని ఎవరిలో కలవరిస్తావా? ఏమైందిరా నీకు? పిచ్చి పట్టిందా? మొన్న పూజ చందుని గుర్తు చేస్తే మళ్ళీ దాన్ని ఎందుకు గుర్తు చేసావు? తరివేసి నా పాత కార్తీక్ని ఎందుకు గుర్తు చేసావని ఓ తెగరాద్దాంతం చేసావు కదా. మరి ఇప్పుడు నీ బుద్ధి ఏమైందిరా? పిచ్చి వెదవా, చెత్త వెదవా. పూజ, నన్ను క్షమించు పూజ, నేను తప్పు చేశాను. క్షమించరాని తప్పు చేశాను. ఇదిగో చూడు, చంపలేసుకున్నా. నో, ఇది సరిపోదు. నేను చేసిన తప్పుకి ఇలా ఇలా ఆ చందు నిజంగానే మర్చిపోయాను పూజ, మర్చిపోయాను. సడన్ గా అది మళ్ళీ ఎలా గుర్తొచ్చిందో నాకు అర్థం కావట్లేదు. నా బుద్ధిలో అది లేదు. నా మనసులో ఎక్కడో ఏమూలో ఎంత ఉందేమో, అందుకే టక్కున గుర్తొచ్చింది.
సిగ్గులేదే. నా మనసులో నుంచి వెళ్ళిపో అన్నది వెళ్ళట్లేదు. అది నా మాట వినట్లేదు పూజ. అయినా పూజ నువ్వేంటి ఆ రోజు నువ్వేం చెప్పావు? చందు జ్ఞాపకాలని నా మనసులోంచి యాసిడ్ పోసి కడిగేస్తున్నావా? ఇంకా కడిగేలేదే. ఇప్పుడు చూడు మళ్ళీ అది గుర్తొచ్చింది. నా మనసు పాడైంది. పాపం నీ మనసు కూడా పాడైంది కదా. అది నా మనసులో ఉన్నంత వరకు మనం కలవలేం పూజ. కలవలేం అంతే. ఛీ! పూజ మనం ప్రశాంతంగా ఉండలేం పూజ. అయినా అది మనసులో ఉంటే నిన్ను ప్రేమగా ఎలా దగ్గరికి తీసుకోగలను? దాన్ని తలుచుకుంటూ నిన్ను దగ్గరికి తీసుకుంటే నువ్వు మాత్రం నన్ను ఎలా భరించగలవు? అందుకే వద్దు, మనం కలవద్దు. మన మనసులోంచి అది పూర్తిగా వెళ్ళిపోయేదాకా మనం కలవద్దు. ఈరోజు పరీక్షలో పాస్ అవ్వాలనుకున్నాను. అది గుర్తొచ్చి కనీసం పాస్ మార్క్స్ కూడా రాలేదు. చెప్పు పూజ, నా మీద కోపం వచ్చింది కదా? నా మీద కోపం కాదు కార్తీక్. ఒక్కసారి మనం కలిస్తే అది నీకు మళ్ళీ గుర్తుకు రాదు. చిచి, అలా ఎలా పూజ? అయినా ఇంతకు ముందు కూడా మనం కలిసాం, మన శోభనం కూడా జరిగింది. అయినా అది నా మనసులో నుంచి వెళ్ళిపోయిందా? వెళ్ళలేదు కదా. కాబట్టే దాని పేరు నా నోట్లోంచి వచ్చింది. చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. అది నీ చేతుల్లోనే ఉంది పూజ. చేసే, తొందరగా చేసే. నా మనసులోంచి దాన్ని తొందరగా తుడిచేసే. నన్ను నివాడి చేసుకో పూజ. పూజ ప్లీజ్. అది మన మధ్య ఉంటే మనం ప్రశాంతంగా కలవలేం. మనకు ప్రశాంతంగా నిద్ర కూడా పట్టదు. నేను బయటికి వెళ్ళి పడుకుంటాను. నేను చేసిన పొరపాటుకి నీ ముందు నుంచోలేకపోతున్నాను. నేను బయట పడుకుంటాను. నువ్వు నేను బయటికి వెళ్ళిపోతాను. ఏంటేంటి బుద్ధి మారిందే? బుద్ధిలో చందు లేదు గాని మనస్సులో ఏ మూలలో చందు ఉందే? చాలా బాధపడ్డా. ఏదో తప్పు చేసినట్టు ఫీల్ అయ్యాడా? ఎంత మర్చిపోదామన్నా అదే జ్ఞాపకం వస్తుంది. నా మనస్సుకు గుర్తుకు రాకుండా పూర్తిగా దాన్ని తుడిచేయి. వామ్మో మామూలుడు కాదు వీడు, మామూలుడు కాదు. ఒకసారి ఏమో పాత కార్తీకు, కొత్త కార్తీకు, ఇంకోసారి ఏమో నాకు బుద్ధిలో లేదు మనస్సులో ఉంది. మేడం, వీళ్ళు మామూలు అపరిచితుడు లేడండి. ఈ కాన్సెప్ట్ ఈడొక్కడికే సొంతం. వాడిని అర్థం చేసుకోవడం మన వల్ల కాదు. అవును మమ్మీ, అసలు ఏం అర్థం కావడం లేదు. అతను మాట్లాడుతుంటే నిజమే అనిపిస్తుంది, అతని బాధ నిజమే అనిపిస్తుంది, అతని ప్రేమ నిజమే అనిపిస్తుంది. అప్పుడే ప్రేమిస్తాడు, అప్పుడే ద్వేషిస్తాడు, అప్పుడే దాన్ని గుర్తు చేయొద్దంటాడు, దాన్ని గుర్తు చేస్తాడు. ఏం చేయాలో అస్సలు అర్థం కావడం లేదు మమ్మీ. అర్థం కాడు పూజమ్మ. మత్తుగా నిద్రపోయేవాడు అర్థమవుతాడు, అసలు నిద్రపోనివాడు అర్థమవుతాడు. కానీ నిద్ర నటించేవాడు అంత ఈజీగా అర్థం కాడు. అంటే అతను మారలేదు, 100% మారలేదు. మారినట్టు నటిస్తున్నాడు, మనలో ఆట ఆడిస్తున్నాడు. మమ్మీ ఇప్పుడెలా? మమ్మీ ఏం చేద్దాం? ఏం చేస్తావే? అన్నీ మనమే చేసుకున్నాం. మనమే ఇంటికి రమ్మన్నాం, మనమే మార్చుకుందాం అనుకున్నాం. మనమే మార్చుకోలేకపోయాం. అందుకే శిక్ష అనుభవిస్తున్నారు. నారాయణ నువ్వాగు. మమ్మీ చెప్పి ఇప్పుడేం చేద్దాం?
చెప్పానుగా మార్చుకోవాలి అని. ఏమండి మార్చుకోవాలి అంటారు, ఆ కార్తీక్ ఏమన్నా చంటి పిల్లాడండి? అవును మమ్మీ, నువ్వు చెప్పినట్టు ప్రవర్తించినా అతను చెప్పినట్టు ప్రవర్తించినా అతనిలో మాత్రం మార్పు రావడం లేదు. ఇంతకు ముందే నయం కనీసం ఈ విధంగా ఉంటాడని అర్థమయ్యేది. ఇప్పుడు అలా కాదు, ఎప్పుడు ఏ విధంగా మారుతాడో అస్సలు అర్థం కావడం లేదు. అర్థం కాదు, అర్థం కాకూడదనే అతని ప్లాన్. అర్థం కావాలంటే అతను చెప్పిన మాటలే నిజం చెయ్యాలి. అంటే చెప్పాడుగా ఆ చందుని తుడిచేయమని. తుడిచేయాలి, అతని మనసులోంచి తుడిచివేయాలి. అంతేగాని అతను మాత్రం ఏం చేయలేమంటారు? ఏం చేయలేము. ఏం చెయ్యగలమో నువ్వే చెప్పు. ఏం చేయలేమండి. సో ఆ చందుని తుడిచెయ్యాలి.